హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? డబుల్ కా మీఠా. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చేయమని చెప్పేసి. నా టైం లేక నేను చేయట్లేదు అనమాట. ఈరోజు నేను ప్రిపేర్ చేశాను. సో ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేవి చూపించేస్తారండి. ఇది నా స్టైల్లో చేసుకునే డబుల్ కా మీఠా అనమాట. నేను ఎప్పుడు కూడా ఒకరు చేసినట్టు నేను చేయండి, నాకు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాను, కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తాను. నేనైతే ఇప్పుడు తీసుకున్న బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయితే తెచ్చుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోండి, నో ప్రాబ్లము. ఇంకొకటి పీసెస్ 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా, పెద్దగా కావాలంటే 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను సైడ్ మొత్తం బ్రౌన్ అంతా తీసేసి ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కానీ బ్రౌన్ కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సైడ్ బ్రౌన్ అంతా తీసేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, 10 మినిట్స్లోనే అయిపోతుంది. కానీ ఇన్ని రోజుల నుంచి మా పిల్లలు అడిగితే నేను చేయలేకపోయాను. కొంచెం ఇంట్లో టైం లేక, ఇంట్లో పనులు, మా చిన్న పాపతోని కొంచెం టైం లేక, ఏ వర్క్ చేద్దామన్నా, ఇంట్లో ఏమన్నా కొత్తగా ఏమైనా ట్రై చేద్దామన్నా కూడా మా పాపతో అసలు కుదరట్లేదు. ఏమైనా చేసేటప్పటికి స్టవ్ దగ్గరకు వస్తుంది, అల్లరి ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి నేను చేయలేకపోయాను. సర్లే స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి పిల్లలు అడిగారు కాబట్టి నేను ఈరోజు డబుల్ కా మీఠా అయితే చేస్తున్నాను. సో 4 పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను కదా మొత్తం కలిపి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే, నెయ్యితో ఫ్రై చేస్తే మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఆ స్మెల్ అనేది పడదు, వాళ్ళకి ఇష్టం ఉండదు, తినరు. కానీ నెయ్యితో స్వీట్ అయితే చాలా ఇష్టం. డబుల్ కా మీఠా నెయ్యితో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఆ పీసెస్ మొత్తం వేయించాలంటే నెయ్యి చాలా పడుతుంది. అందుకని చెప్పేసి ఇది లేని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెయ్యితో అవసరమే లేదండి. డబుల్ కా మీఠా ఆయిల్తో కూడా ఫ్రై చేసుకున్నా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. సో మనం లేని వాటి గురించి మనం ఏమంటారు ఆలోచించొద్దు, ఉన్న వాటితోనే సరిపెట్టుకునేటట్టు నేను చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్లో మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మా ఇంట్లో నెయ్యి మా పిల్లలు కూడా ఇష్టంగా తినరు, నాకైతే చాలా ఇష్టము నెయ్యితో చేసుకుంటే. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. చాలామంది పెద్ద ప్రాసెస్ లాగా చూపిస్తూ ఉంటారు. కోవా వేస్తారు, ఏమేమో క్రీమ్ వేస్తారు, చాలా వెరైటీ చేస్తున్నారు. ఇది నేను రెస్టారెంట్ స్టైల్ అని నేను చెప్పట్లేదు, ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసుకొని తినొచ్చు. కాలేజ్ పిల్లలు కానీ, బ్యాచిలర్స్ కానీ, ఎవరైనా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ డబుల్ కా మీఠా అనేది. సో మొత్తం ఇలాగా మొత్తం ఫ్రై చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది మీకు చెప్పలేదు కదా. బ్రెడ్, మిల్క్, షుగరు, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్, మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్, అంతేనండి. ఇవన్నీ మన ఇంట్లో యూస్ చేసేవే. అన్నీ ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇలా వీటితోనే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో సింపుల్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అనమాట. బయట నుంచి అవే తేవాలి, ఇలాగే చేయాలని ఏం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే స్వీట్ ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే చక్కగా డబుల్ కా మీఠా అంటే మనం మిల్క్ వేస్తాం కదా, మిల్క్లోని చక్కగా సిరప్తోని బాగుంటుంది తినడానికి. నేను మొత్తం ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను కదా. దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది, ఆయిల్లో కూడా డ్రై ఫ్రూట్స్ అనేది నేను వేసేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం నెయ్యిలో వేయిస్తారు, కానీ నూనెలోనే వేయించేస్తున్నాను. నేను అసలు దీంట్లో నెయ్యి అనేది యూస్ చేస్తలేదు. లాస్ట్లో కొంచెం నెయ్యి వేద్దాం అనుకున్నా, కానీ అవసరమే లేదు. మిల్క్ నేను అమూల్ పాలు తీసుకున్నాను, దాంట్లో ఫుల్గా చాలా క్రీమ్ ఉంటుందన్నమాట. సో మీరు డబుల్ కా మీఠా చేసేటప్పుడు అమూల్ పాలు కానీ ఏమైనా క్రీమీ పాలు అయితే తీసుకోండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకొని దీంట్లో షుగరు నేనైతే 1/2 కప్ వేస్తున్నాను. చిన్న బౌల్తోని 1/2 కప్ వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని పాకం కాదండి, కొంచెం వాటర్ స్టిక్కీగా వచ్చేంత వరకు మనం వాటర్
చక్కగా పాకం పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మంచిగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి స్టిక్కీగా ఉండాలన్నమాట. మొత్తం పాకం కాదు, ఈ విధంగా అయితే చేయండి. సో ఇది వేడిగా తింటే అంత టేస్ట్గా ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే నెక్స్ట్ డే సూపర్ లెవెల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. డబుల్ కా మీఠాలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది. సో నో ప్రాబ్లం, కొంచెం వేసుకొని చేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఇది నేను ఉన్న వాళ్ళకి చెప్తలేదు, లేని వాళ్ళకి గురించి చెప్తున్నాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి కదా, కొంతమంది కొనలేని పరిస్థితి కూడా ఉంటుంది, చాలా రేటు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇదే వేసుకోవాలని నేను చెప్పట్లేదు. పాకం అయితే షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది కదా, దాంట్లో కొంచెం చిటికేడు నేను మన ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. కొంచెం ఒక చిటికేడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లైట్గా. ఎందుకంటే బాగుంటుంది, ఇట్లా డబుల్ కా మీఠా చేసినప్పుడు ఫుడ్ కలర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా తీగ పాకం వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న స్లైడ్స్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా పాకం రావాలి. ఎక్కువ మనం ఉంచనవసరం లేదు, జస్ట్ అట్లా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకొని ఎక్కువసేపు స్టవ్ మీద ఉడకనియద్దు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ బ్రెడ్ కొంచెం వాటర్ తగిలితేనే నానిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోయి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకొని, నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను మిల్క్, క్రీమ్ అమూల్ పాల్లోనే ఫుల్ క్రీమ్ వస్తుంది. సో అక్కడ మనం మరగపెట్టేటప్పుడు మీగడ కూడా వస్తుంది కదా, మీగడ కూడా పాలతో పాటు తీసేసుకున్నాను అనమాట. సో ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చి చక్కగా దగ్గరికి మరగపెట్టుకొని నేను ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాను నేను. చూడండి ఇట్లా పాకం అయితే రెడీ అయింది కదా, దీంట్లో మొత్తం ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా ఒకటి ఒకటి వేసుకొని చక్కగా ఆ షుగర్ సిరప్లో ములిగేటట్టు కొంచెం వెడల్పు గిన్నె తీసుకున్నారంటే మీకు అన్నీ కూడా చక్కగా దాంట్లో సరిపడగా సరిపోతాయి అన్నమాట. మొత్తం వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం పాకం మొత్తము చక్కగా దాన్ని పట్టించి ఇప్పుడు మనం మిల్క్ అయితే వేసుకోవాలి. పైనుంచి మిల్క్ వేసుకుంటే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, ఇదే విధంగా చేయండి. ఎక్కువ స్టవ్ మీద పెట్టి ఉడకనియద్దు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా, చూసారు కదా, నేను వేస్తుంటే మీకడ క్రీమ్ మొత్తం పడుతుంది కదా, అలాగా ఒక ప్యాకెట్ పాలైతే 1/2 లీటర్ అయితే నేను కొంచెం దగ్గరికి మరిగించుకొని ఆ మీగడతో పాటు నేను దీంట్లో అయితే వేసేసాను. చూసారు కదా, కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా చేశాను కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం పైనుంచి ఫ్రూట్స్ వేసుకొని చక్కగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడిగా కూడా బాగుంటుంది, కూల్గా కూడా బాగుంటుంది. చాలామంది వేడిగానే తింటారు, కానీ ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కూల్ అయిన తర్వాత తింటానన్నమాట. సో నా స్టైల్ డబుల్ కా మీఠా చూశారు కదా, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లోనే మన ఇంట్లోనే మన స్టైల్లో చేసుకునే డబుల్ కా మీఠా. సో చాలామంది రెస్టారెంట్ స్టైల్ అని చెప్తారు, నేను అలాంటివి ఏం చెప్పను. ఇది నా స్టైల్లో చేసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సో బాయ్ అందరికీ. డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో మీ పిల్లలు ఎప్పుడైనా చేసిమ్మంటే జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది డబుల్ కా మీఠా అనేది. సో బాయ్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్, ట్రై చేయండి ఇంట్లో. సో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.
తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.